హాయ్ అండి అందరికీ. ఇది నేను నిన్న తీసిన వీడియో. బయట క్లైమేట్ కూల్గా ఉందనేసి చికెన్ ఫ్రై చేద్దామని ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. నన్నైతే ఏమనుకోవద్దండి, మేము కార్తీక మాసంలో అయితే నాన్ వెజ్ తినేస్తాము, మాకు నోములు అలాంటివి లేవండి. మీకు వీడియో నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేయండి. రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఒకసారి నేను చూపించే విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని చికెన్ ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఏమీ లేదండి, అల్లం వెల్లుల్లితో పాటు మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చెక్క లవంగం వేసి మెత్తగా పేస్ట్ పెట్టుకోండి. కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసానండి. ఆనియన్ కొద్దిగా రంగు మారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యి మంచి వాసన వచ్చేదాకా వేగనీయండి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఉడికించండి. ఇక్కడ గ్రేవీ చూడండి ఎంత తిక్కగా వచ్చిందో కదా. చికెన్లోని వాటర్ మొత్తం ఇంకేటప్పుడు మళ్ళీ మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. బాగా ముక్క ఎర్రగా వేగిన తర్వాత గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవడమే. ఒకసారి నేను చూపించే విధంగా అల్లం వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకొని పేస్ట్ చేసి యాడ్ చేయండి. టేస్ట్ అయితే ఎదిరిపోయిద్దండి. చికెన్ ఫ్రైలో గ్రేవీ కావాలన్నా మీరు ఇట్లా ట్రై చేయొచ్చు. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేయడమే. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఆయిల్ ఎక్కువ వేసాం కదా, అడుగు కూడా అసలు ఏమాత్రం అంటలేదు. ఫ్లేవర్ ఎన్హాన్స్ కోసం నేనైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.